నమస్తే అండి. ఈరోజు అయితే మనం సింపుల్గా చిక్కుడుకాయ తాలింపు అండి. ముందైతే కడాయి పెట్టుకున్నాను. నూనె వేసుకుందాం. నూనె కొద్దిగా పడుతుందండి. చిక్కుడుకాయ వేపుడండి తాలింపు అంటే. నూనె అయితే కొద్దిగా వేడెక్కాలి. నూనె అయితే వేడెక్కిందండి. అయితే జీలకర్ర ఆవాలు వేసుకుందాం. అలాగే ఎండుమిరపకాయలండి ఒక 4. చూడండి కరివేపాకు అండి ఒక 4 రెమ్మలండి. కరివేపాకు వేగిందండి. ఒక్క ఉల్లిపాయ వేసుకుందామండి. సన్నగా కలుపుకొని ఉల్లిపాయ వేసుకుంటే ఎగుల్లో బాగుంటుందండి. ఇంకా కలిపేసుకొని చూడండి 1 కేజీ చిక్కుడుకాయలు నేను పచ్చిగా చేస్తున్నానండి. చాలా లేతగా ఉన్నాయి చిక్కుడుకాయలు. దాని గురించి చాలా టేస్టీగా ఉంటుంది చిక్కుడుకాయలు. ఇప్పుడు ఉడకబెట్టుకుని అయినా చేసుకోవచ్చండి. ఇవన్నీ వేసేసుకుందాం. రుచికి తగినంత ఉప్పు వేసేసుకుందామండి. చూసుకుని వేసుకుందాం. వేపుడు కదండి, ఇది తక్కువే పడుతుంది. అలాగే పసుపు అండి. ఉప్పు పసుపు ఇది చిక్కుడుకాయలకు పట్టేలాగా బాగా కలిపేసుకుందాం మనం. చూడండి బాగా కలిసిపోయిందండి. మూత పెట్టి మగ్గించుకుందాం. మధ్యలో మధ్యలో ఇలా కలుపుకుంటూనే ఉండాలండి. చూడండి మనం పచ్చి వేసుకున్నాం కదా, ఎలా మగ్గిపోయాయో ఇలా బాగా కలుపుకోవాలండి. ఇంకా ఇవి బాగా వేగాలి కదా. చూడండి ఇవి బాగా వేగాయి కదండి, ఇంకా వేగాలి. ఇవి వేగిన తర్వాత చూద్దాం. చూడండి ఎంత బాగా వేగాయో చిక్కుడుకాయలు. అయితే సిమ్లోనే పెట్టి వేపానండి నేనైతే. సిమ్లో పెట్టుకుంటేనే బాగా వేగుతాయి మెత్తగాని. ఇక్కడ ఇలా కొద్దిగా వేగాలండి. కొద్దిగా వేగిన తర్వాత చూద్దాం. చూడండి అయితే ఎగిపోయాయి బాగా. ఇందులో మనం ఇప్పుడు కారం వేసుకుందాం. ఇందులో వెల్లుల్లి కారం అయినా వేసుకోవచ్చు అండి, బాగుంటుంది. కొబ్బరి కారం అయినా వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇప్పుడు మామూలుగానే వేస్తున్నాను. కొద్ది కారం కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. ఎక్కువ వేసుకుందాం కారం అయితే. నూనె అయితే సరిపడా వేసానండి నేను. ఒకళ్ళైతే ఎక్కువ తింటారు, ఎక్కువ వేసుకోవచ్చు నూనె. ఇదే కరెక్ట్గా సరిపోద్ది మనకి. చూసారా కరెక్ట్గా సరిపోయింది కారం అయితే. 3 చెంచాలు కారం వేసుకున్నాం కదండి. బాగా కలిపేసుకున్నాను. బాగా పచ్చివాసన పోయే వరకు మనం వేపుకోవాలండి. పచ్చివాసన పోతేనే టేస్ట్ బాగుంటుంది. ఇది ఎలాగైనా తినొచ్చండి. చారులోకైనా, చూడండి చారులోకైనా పప్పులోకైనా ఎలాగైనా తినొచ్చండి. మజ్జిగ పులుసుకోకైనా ఇది నంజుకొని తినొచ్చు. ఎలాగైనా కలుపుకొని తినేయచ్చు. చిక్కుడుకాయ ఇప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.